సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోని హైవే 65 వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ విజయవాడ వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాల్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు ఏపీ వాసులు. చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విజయవాడ వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద బారులు తీరాయి వాహనాలు. అధికారులు మొత్తం టోల్ బూతులను ఓపెన్ చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం చొప్పున నిమిషానికి 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి వెళ్లేలా చర్యలు చేపట్టారు. వరుస సెలవుల నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నగరవాసులంతా సొంతూళ్ల బాట పట్టడంతో హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. దీంతో విజయవాడ వైపు టేకుమట్ల వద్ద పాత డైవర్షన్ ఎత్తేశారు. గతంలో ఖమ్మం హైవే పైకి వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి ఉండేది. అయితే ట్రాఫిక్ పెరుగుతుండటంతో ఈ డైవర్షన్ను ఎత్తేశారు. అలాగే రాజమండ్రి, వైజాగ్ వైపు వెళ్లేవారు నకిరేకల్ నుంచి అర్వపల్లి, మరిపెడ బంగ్లా, ఖమ్మం మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లే వాహనాలను నార్కెట్పల్లి, అద్దంకి హైవేపై మళ్లిస్తున్నారు. ఇక నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల నుంచి గుంటూరు వెళ్లాలని సూచిస్తున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో యాదాద్రి జిల్లాలోని హైవే 65 వాహనాల రద్దీ పెరిగింది. చౌటుప్పల్ వద్ద హైదరాబాద్, విజయవాడ వైపు వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాల్టి నుంచి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు ఏపీ వాసులు. చౌటుప్పల్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు నెమ్మదిగా కదలడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు.